పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనము, 8, 9 పవిత్ర వచనములు. అటు పిమ్మట యేసు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున పంపెను. మీరు ఏ పట్టణములైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అతడి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు అని బోధించను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము జూన్ నెల 13వ తారీఖున యావత్ కథోలిక శ్రీ సభ మహా గొప్ప పునీతుడైనటువంటి దేవుని భక్తుడైనటువంటి సువార్తికుడైనటువంటి పునీత అద్భుతాల అంతోని వారి యొక్క మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. శ్రీ సభలో ప్రియులారా, చాలా ప్రభావవంతమైనటువంటి పునీతులలో మొదటి వరుసలో మొదటి కోవకు చెందినటువంటి వారు పునీత పాదువాపురి అంతోని వారు. ప్రజలలో, క్రైస్తవులలో చాలా పాపులర్, చాలా ప్రాచుర్యం పొందినటువంటి గొప్ప పునీతుడు పునీత అద్భుతాల అంతోని వారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఈ అంతోని వారి గురించి మా అమ్మ నాకు బోధించింది. అది ఒక విచిత్రమైన సంఘటన ద్వారా నేను అంతోని వారి గురించి తెలుసుకోవటం జరిగింది. నాది నవాబుపేటలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా, మన సంస్థలన్నీ కూడా పునీత జోజప్ప గారి యొక్క నామకరణం చేయబడ్డాయి. మా విచారణ పేరు సెయింట్ జోసెఫ్స్ ప్యారిష్, మా స్కూల్ పేరు సెయింట్ జోసెఫ్ స్కూలు, మా హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ పేరు సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్. అన్నీ కూడా పునీత జోజప్ప గారి యొక్క పేరే ఉంటాయి. మరియ తల్లి మనందరికీ తెలిసినటువంటిదే. కానీ అంతోని వారి గురించి తెలుసుకోవటం ఆ చిన్న వయసులోనే, ఆ చిన్న కుగ్రామం అనే నవాబుపేటలో ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఒక రోజున నేను 4-5 తరగతులు చదువుతున్న సమయంలో ఇంటికి రాగానే మా అమ్మ కొంచెం కంగారుగా ఇల్లంతా ఎదుగుతూ ఉంది. ఏంటమ్మా అని అడగగానే ఆ రోజుల్లో పెట్టె తాళం పోయింది నాయన, ఆ తాళం తీసేటువంటి తాళం పోయింది, దొరకటం లేదు, రా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేద్దాం రా, అంతోని వారికి ప్రార్థన చేద్దాం రా అని చెప్పింది. ఈ అంతోని వారెవరో నాకు అప్పటి వరకు తెలియదు. కాబట్టి అమ్మ మోకాళ్ళ మీద ఉన్నామన్నదే కాబట్టి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాం. ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మ ఒక 5 నిమిషాల్లో, అయ్యా విజయ, తాళం దొరికిందయ్యా అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అని చెప్పింది. అప్పుడు నాకు ఈ అంతోని వారి గురించి నాకు మనసులో బలంగా పడింది. నేను ఎప్పటికి కూడా మర్చిపోవాలి ఈ అంతోని గారిని. కారణం ఏంటంటే, మా అమ్మ ప్రార్థన చేద్దాం అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అని చెప్పింది. ప్రార్థన చేశాం. ఆ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా పోయినటువంటి ఆ వస్తువు దొరికింది. ఆ రోజున అమ్మ నాతో చెప్పిన మాట ఏంటంటే, అంతోని వారు పోయినటువంటి వస్తువులని దొరికేటట్లుగా చేస్తారు అని చెప్పింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతోని వారు అడిగితే ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇవ్వలేనటువంటి వరం అంటూ లేదు అని చాలామంది భక్తులు అంటూ ఉంటారు. నిజమే. ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు, మరణించిన తర్వాత, పునీతుడైన తర్వాత, ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా 12వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు కూడా ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా మీలో చాలామంది, నేను చాలామంది భక్తులు తరతరాలుగా ఎన్నో అద్భుతాలు పొందుకుంటున్నారు. కాబట్టి ఆయనకి మనం ఇచ్చుకున్న బిరుదు అద్భుతాల అంతోని వారు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు యేసు ప్రభువు నుండి వేడుకొని. ఇంతకీ అసలు ఈ అంతోని వారు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వారిది ఏ దేశం? ఈ కొన్ని ముఖ్యమైన అంశాలని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. పునీత అంతోని గారు 1195వ సంవత్సరంలో పోర్చుగల్ దేశం నుండి పెద్ద పట్టణం లిస్బన్ అనే పట్టణంలో జన్మించారు. మంచి కథోలిక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు.
వారి నాన్నగారు రాజోద్యోగి, గొప్ప పదవిలో ఉన్నటువంటి వారు. అలనాటి 2వ అల్ఫోన్స్ రాజుగారైనటువంటి ఈ పోర్చుగల్ దేశపు రాజుకి చాలా దగ్గరి సంబంధాలు ఉండేవి ఈ అంతోని వారి కుటుంబానికి, అదేవిధంగా మరి రాజుగారి యొక్క కుటుంబానికి ప్రియులారా. కాబట్టి జీవితం చిన్న ప్రాయం నుండే కూడా ఆర్థికంగా చూస్తే, ధనపరంగా చూస్తే చాలా మెరుగైన స్థితిలో వారు జీవించారు. అంతోని వారు కూడా చాలా చిన్ననాటి నుండి కూడా భయభక్తులతో దైవ ప్రేమలో పెరిగినటువంటి వారు. వారికి దగ్గరలోనే ఆ రోజుల్లో పునీత అగుస్తీను గారికి మఠ సన్యాసులు జీవించేవారు. వాళ్ళు లోపలే ఉండేవారు, ప్రార్థన చేసుకునేవారు. కాబట్టి వారి యొక్క స్కూల్స్లోనే చదివాడు. కాబట్టి చిన్ననాటి నుండి కూడా చాలా భక్తితో ఉండేవాడు, పరులకు సహాయం చేయాలంటే ముందుండేటువంటి వాడు, త్యాగక్రియలు తపోక్రియలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే 15వ సంవత్సరంలోనే గురువు కావాలనే తపనతోటి పునీత అగుస్తీను గారి మఠంలో చేరారు. అయితే ఆ మఠం కూడా వారు ఉన్నటువంటి ఆ లిస్బన్ పట్టణం దగ్గరలోనే ఉంది కాబట్టి 2 సంవత్సరాల కంటే ఎక్కువ అక్కడ ఉండలేకపోయారు. ఎందుకంటే ఆ బంధువులు మిత్రుల యొక్క తాకిడి ఎక్కువైపోయి తన యొక్క పవిత్రతకి, తన యొక్క ఏకాంత ప్రార్థనకి ఆటంకం కలగటం ప్రారంభమయ్యింది. కాబట్టి మఠ పెద్దల యొక్క పర్మిషన్ తోటి దూరంలో ఉన్నటువంటి కోయింబ్రా అనే పట్టణానికి వెళ్ళి అక్కడ తన యొక్క మఠవాస జీవితాన్ని జీవించి తన యొక్క చదువులు ముగించుకొని 1220వ సంవత్సరంలో వారు గురువుగా అభిషేకాన్ని పొందారు పిల్లారా. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మలుపును మనం పునీత అంతోని గారి జీవితంలో మనం చూడాలి తప్పనిసరిగా. ఏమిటి అంటే ఆ రోజుల్లో ఫ్రాన్సిస్ వారు నూతనంగా సభను ఏర్పాటు చేశారు ఇటలీ దేశంలో. ఆ సభని అనుసరించేటువంటి వారు దినదినము కూడా విపరీతంగా పెరిగిపోయారు, గురువులు, బ్రదర్లు. వారిలో కొంతమంది పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి ఈ కోయింబ్రా, లిస్బాన్ అనేటి పట్టణాల దగ్గరికి వచ్చి వారు భిక్షాటన చేసి వారి యొక్క పొట్ట పోషించుకొని దేవుని యొక్క సేవ చేసేవారు. వారు భిక్షాటన కొరకై ఈ అంతోని వారు ఉంటున్నట్టు మఠం దగ్గర కూడా వచ్చి అడుక్కునేవారు. వారి యొక్క జీవిత విధానం అంతోని వారిని బాగా ఆకర్షించింది. వారి జీవిత విధానానికి ఆకర్షించబడి ఆయన కూడా నిదానంగా ఫ్రాన్సిస్ వారి సభలోనికి ఆయన గురువుగా మారటం జరిగింది. ఈ తప్పు లేదండి, దీన్ని ఏమంటారంటే కాల్ విదిన్ ద కాల్ అంటారండి ఇంగ్లీష్లో. క్రైస్తవ కథోలిక థియాలజీలో కాల్ విదిన్ ద కాల్. మదర్ తెరేసా ఉన్నారు, వారు ఒక మఠంలో ఉండేటువంటి, ఆ పేర్లన్నీ చెప్పటం లేదండి, కానీ ఆ తర్వాత వారు సొంతగా ఒక మఠాన్ని బయటికి వచ్చి ప్రారంభించారు. తప్పు లేదండి, మంచి జరుగుతుంది, దేవుని యొక్క ప్రేరణ, దైవ సంకల్పం ప్రియులారా. కాబట్టి అంతోని వారు కూడా మొదట అగుస్తీనియన్ మంక్స్లో ఉన్నటువంటి ఆయన, తరువాత ఫ్రాన్సిస్ వారి యొక్క సభలో జరుగుతున్న సేవ ఎడల ఆకర్షించబడి ఆయన ఇదిగో ఫ్రాన్సిస్ వారి సభలో చేరారు. ఆ తరువాత ఆయన ఆఫ్రికా దేశం వెళ్ళి, ఆయన కోరిక చూడండి, ఆఫ్రికా దేశం వెళ్ళి అక్కడ యేసు ప్రభు ఏ విధంగానైతే మరణించారో అదేవిధంగా సేవ చేస్తూ వేదసాక్షిగా మరణించాలి అనేది ఆయన యొక్క బలమైన కోరిక. అయితే తాను ఒకటి తలస్తే దైవం ఒకటి తలస్తుందంటండి. దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది అంతోని వారి విషయంలో. కాబట్టి ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఆయన వెళుతున్నటువంటి ఆ ఓడ మరి ప్రమాదంలో చిక్కుకుంది. ఆయన తిరిగి ఇటలీ దేశపు ప్రదేశంలో ఆయన ఒడ్డున చేరుకోవటం జరిగింది. అక్కడ అంతోని వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితానికి పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి వారు అస్సిస్సి నగరానికి వెళ్ళి పునీత అస్సిస్సిపుర ఫ్రాన్సిస్ గారిని కలుసుకున్నప్పుడు ఆయన తన్మయత్వానికి, దైవ ఆధ్యాత్మిక పారవస్యంలో ఆయన తేలియాడేట ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే అప్పటి వరకు కూడా అంతోని వారు చాలా నిడారంబరంగా, అత్యంత వినయంగా, దీన మనస్కుడై ఆ హౌస్లో ఉన్నటువంటి చిన్న చితక పనులు చేసేటువంటి వారు. అయితే ప్రియులారా, ఒక రోజున ఫ్లోరీ అనే పట్టణంలో కొంతమంది గురువులు గురు పట్టాభిషేకాన్ని పొందుకోవడానికి సిద్ధపడుతున్నారు.
ఆ సమయంలో ప్రసంగం చెప్పాల్సినటువంటి గురువు రాలేదు. కాబట్టి సడన్గా అంతోని వారిని ప్రసంగం చెప్పమన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అంతోని వారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ రోజున ప్రియులారా గురుత్వాన్ని గురించి ప్రసంగం చెబుతుంటే ప్రియులారా స్వర్గము నుండి దేవదూతే వచ్చి స్వర్గ ప్రవాహాన్ని జాలువార్చినట్లుగా ఆయన ప్రసంగ సరళి ముందుకు సాగిందంటండి. ఒక దేవదూతలాగా ప్రసంగాన్ని చెప్పేసరికి అక్కడున్న గురువులు, మఠవాసులు, సామాన్య క్రైస్తవులు, గృహస్థ క్రైస్తవులందరూ కూడా ఆయన యొక్క వేదశాస్త్ర పాండిత్యానికి, ఆయన ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనకి ఆశ్చర్యపడిపోయి ప్రతి ఒక్కరు కూడా ఆయన అభినందించడం జరిగిందట. ఆ రోజున అంతోని వారి యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించటం జరిగింది. ఇది ఒక మహా అద్భుతంగా అక్కడున్న ప్రజలందరూ కూడా భావించారు. పిల్లారా, అంతోని వారు చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. ఈ ప్రసంగంలో మనం అంతోని వారి అద్భుతాలను చెప్పుకోవాలంటే, ఆయన చేసిన అద్భుతాలన్నీ కూడా చెప్పుకోవాలి అంటే అది సాధ్యపడేది కాదు. కొన్ని ముఖ్యమైన అద్భుతాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అంతోని వారు ప్రియులారా రిమిని అనే పాపముతో నిండినటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే ఆ ప్రజలు అంతోని వారిని హేళన చేసి ఆయన మాట వినలేదట. అంతోని వారు వెళ్ళిపోయారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ గ్రామం అంతా కూడా కంగారు పడిపోయారు. ఏంటి, ఆ సముద్రపు ఒడ్డున ఆ చేపలన్నీ బయటికి వచ్చి అంతోని వారి ప్రసంగాన్ని వింటున్నాయి అని చెప్పారు. ఊళ్ళో వాళ్ళందరూ బరాబర వచ్చారు. అంతోని వారు సముద్రంలో ఉన్న చేపలకి రమిణి అనే పట్టణం ప్రక్కనే ఒక పెద్ద సముద్రం ఉంటుంది. ఆయన ప్రసంగం చెప్తుంటే ప్రజలు వినలేదని వెళ్ళి ఆ చేపలన్నీ కూడా బయటికి వచ్చి అద్భుత రీతిగా అంతోని వారి యొక్క ప్రసంగాన్ని ఆలకించాయట. ఆ తరువాత ప్రసంగం అయిన తర్వాత ఇక మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పగానే అవి తిరిగి వెళ్ళాయట. ఇది చూసినటువంటి రిమిని పట్టణ వాసులు పశ్చాత్తాపం చెంది అంతోని వారి పాదాల మీద పడి మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది యేసు ప్రభువుని విశ్వసించారు. మరొక అద్భుతమైనటువంటి గొప్ప కార్యం ఏంటంటే అంతోని వారికి దివ్య సప్రసాద ఆరాధన ఎడల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకం. ప్రియులారా, ఒకానొకసారి ఒక నాస్తికుడు లేకపోతే క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించేటువంటి వాడు, దివ్య సప్రసాదంలో యేసు ప్రభు లేడు అని హేళన చేసేటువంటి ఒక వ్యక్తి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పట్లేదండి. మన వీడియోలలో, మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అద్భుతాలు అంతోని గారి గురించి. ఒక్కొక్క అద్భుతాన్ని గురించి నేను విడమరిచి వారి పేర్లు, ప్రదేశము, సమయము అన్నీ కూడా చెప్పాను. కాబట్టి ఈ రోజున అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. కానీ ఆ వ్యక్తితోటి అంతోని గారు సవాలు చేశారు. ఇదిగో నేను ఒక సవాలు చేస్తున్నాను. ఏమిటి అంటే, ఒక గాడిదకి ఒక వారం రోజుల పాటు మేత పెట్టమాకండి. నేను ఒకవైపు నుండి దివ్య సప్రసాదాన్ని మోసుకొని వస్తాను. మీరు మరొక వైపు నుండి పచ్చిగడ్డి, గాడిదకి ఏందండి పచ్చిగడ్డి కడుపు కాలుతుంటే పరిగెట్టుకొని వెళ్తుంది. పచ్చిగడ్డి తీసుకొని రండి. ఒక గాడిద దివ్య సప్రసాదం ముందుకు వచ్చి మోకరెళ్ళితే మీరందరూ మారు మనసు పొందాలని, ఆ వ్యక్తిని ముఖ్యంగా నువ్వు మారు మనసు పొందామంటే ఆ అద్భుతం జరిగితే తప్పనిసరిగా మారు మనసు పొందానన్నాడు. వెంటనే ప్రియులారా అంతోని వారు వారం రోజులు ఆగిన తర్వాత వత్తాసు పిల్లలు దేదీప్యమానంగా దివ్య సప్రసాదాన్ని గురువు మోసుకొని వస్తుండగా, వత్తాసు పిల్లలు గంటలు మోగిస్తుండగా మరొక పక్క నుండి పచ్చి గడ్డి మోపును మోసుకొని వస్తున్నారు. ఒకటేమో అక్కడ ఉంది, మరొక వైపున దివ్య సప్రసాదం ఆ టేబుల్ మీద అరేంజ్ చేసి ఉంది. గాడిద ప్రియులారా వచ్చి దివ్య సప్రసాదం ముందు మోకరించి ఆరాధించగానే అది చూసినట్టు ప్రజలు, మరి ముఖ్యంగా ఆ క్రైస్తవ మతానికి వ్యతిరేకి, యేసుప్రభు దివ్య సప్రసాదములు లేడు అని చెప్పేట వ్యక్తి ఇక వెంటనే మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది క్రీస్తు ప్రభు యొక్క భక్తుడిగా మారారు. ఆయన జీవితంలో, అంతోని వారి జీవితంలో ప్రియులారా ఇట్లాంటి అద్భుతాలు కోకొల్లలు అని మనందరం కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అంతోని వారికి బైలొకేషన్ అనేటి వరం కూడా ఉందండి. బైలొకేషన్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఒకేసారి 2 చోట్ల ఉండటం. బ్రదర్ జోసెఫ్ తంబి గారికి ఆ వరం ఉండేదంటండి. ఈయన ఒకేసారి ఏలూరులో ఒకేసారి ఉండేవాడట, ఔటపల్లిలో కూడా ఒకేసారి కనబడేవాడట. ఆయన అలా అద్భుత శక్తి. అంతోని వారికి కూడా అద్భుత శక్తి ఉంది ప్రియులారా. ముఖ్యంగా ఆయన ఒకసారి ఫ్రాన్సు దేశంలో ఈ
ఫ్రాన్సిస్ వారి యొక్క పండగకి పాటలు నేర్పించడానికి అక్కడికి వెళ్ళాడు. అదే సమయంలో ఇటలీలో కూడా ఆయన పాటలు పాడటం ప్రారంభించాడు. ఒకే సందర్భంలో 2 చోట్ల ఉన్నాడు. చాలా ఉన్నాయండి దానికి సంబంధించిన ఉదాహరణలు. అంతోని వారికి 2 చోట్ల ఒకేసారి కనబడేటువంటి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి వరం ఉంది పిల్లారా. రెండవది పరిశుద్ధాత్మ భాషా వరం ఉందండి అంతోని వారికి. ఆయన కొన్ని సందర్భాలలో ఒక భాషలో మాట్లాడుతుంటే ఎవరి భాషల్లో వారికి అర్థమయ్యేదంటండి ఆయన ప్రసంగాలు పిల్లారా. కాబట్టి ఆయన కొరింథీ పత్రికలో రాయబడినటువంటి పరిశుద్ధాత్మ భాషా వరము చేత నింపబడి ఉన్నారు అని చాలామంది చెబుతూ ఉంటారు. పిల్లకు దేవుని బిడ్డలారా, ఆయన ఒక గొప్ప వేదశాస్త్ర పండితుడు, మహా గొప్ప పునీతుడు. ఒకానొక సందర్భంలో ప్రియులారా, ఒక తల్లి పెద్ద కుండలో ఒక చారు కాస్తూ ఉందంటండి, దప్పడం కాస్తా ఉందంటండి. ఈమె ఆదమరసి వేరే పని మీద ఉంటే ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి ఆ సలసల కాగుతున్నటువంటి ఆ యొక్క ఆ చారులో పడిపోయాడు, చనిపోయాడు. ఆ తల్లి ఆ చనిపోయిన బిడ్డని ఏడ్చుకుంటూ ఆ అంతోని వారి దగ్గర తీసుకొని వస్తే, ఏడవ మాకో, పిల్లోడు చనిపోలా, ఏం లేదు, ఆ వేడికి కొంచెం మూర్చపోయాడని చెప్పాడట. శ్వాస లేదు అప్పటికి కూడా. ఆ జరిగి కొద్ది సమయమైంది. అంతోని వారు ప్రార్థన చేసి తన చేతులు చాచగా చనిపోయినటువంటి పిల్లవాడు లేచి కూర్చున్నాడు. పిల్లారా, మహా గొప్ప పునీతుడు. ప్రియులారా, ఒకానొక సందర్భంలో పీలుగు దేవుని బిడ్డలారా, అంతోని వారు టిసో బోర్గెస్ అనేటువంటి స్నేహితుడి దగ్గర రాత్రిపూట ఆయన మరి విశ్రాంతి తీసుకుంటుండగా మఠానికి వెళ్ళటానికి సమయం అయిపోయింది. ఒక ఇంట్లో ఆయన మరి విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన గదిలో నుంచి ఒక గొప్ప వెలుగు అర్ధరాత్రి సమయంలో బయటికి వస్తుందంటండి. ఏంటి అని ఈ టిసో బోర్గిస్ వెళ్ళి ఆ కిటికీ సందుల్లో నుంచి చూడగానే ఇంకేముంది, అంతోని వారు అలసిపోయి ఉంటే బాలయేసు అంటండి అంతోని వారి బైబిల్ మీదకెక్కి ఆ అంతోని వారితో ఆడుకుంటున్నాడంట చిన్నారి బాలయేసు. అందుకే ప్రియులారా, అంతోని వారు బైబిల్ పట్టుకుంటే బాలయేసు దాని మీద ఉంటాడండి. ప్రియులారా, మహా గొప్ప పునీతుడండి. ఎంత గొప్ప పునీతుడైనా కానీ అంతోని గారు అత్యంత దీనంగా ఉండేటువంటి గొప్ప పునీతుడు. ఒకసారి ఆయనని కొంతమంది యువకులు, యవన ప్రాయమైన కుర్రాళ్ళు ఆట పట్టించాలి, ఎగతాళి చెయ్యాలి అనే ఉద్దేశంతో అంతోని వారు, రండి మీకు భోజనం ఇప్పిస్తాం అని చెప్పి ఆయనకి గబ్బిలాలని అలా పెడితే ఆయన అంతోని వారు కోప్పడకుండా వాళ్ళని తిట్టకుండా చిన్న ప్రార్థన చేయగానే అది గుమగుమలాడేటువంటి చికెన్ బిర్యానీగా అది మారిపోయిందంటండి. వెంటనే ఆ కుర్రవాళ్ళు, అంతోని వారా మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని హేళన చేయాలనుకున్నాం, మా పాపాలు మన్నించండి అని చెప్పేసి క్షమాపణ పొంది హృదయ పరివర్తన చెందారట. ప్రియులారా, ఈ విధంగా చెప్పుకుంటా వెళితే ఆయన చేసిన అద్భుతాలు నాకు అలా గుర్తొస్తూనే ఉన్నాయి. పిల్లారా, ఈ రోజున మనందరం కూడా ప్రియులారా ఈ అద్భుతం, ఈ గొప్ప పండగ రోజున అంతోని గారి దగ్గరికి వెళదాం. ఏం చేద్దాం? ఆయనలో ఉన్న సుగుణాలని మనం నేర్చుకుందాం. ఏంటి ఆయనలో ఉన్న సుగుణాలని? ఆయన పండగ రోజైనా కానీ ఆయన పవిత్రత గురించి మనం ధ్యానం చేయాలి. ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఏంటి మర్మం, ఏంటి అసలు సీక్రెట్? ప్రార్థనా జీవితం. నెంబర్ 1 ప్రార్థనా జీవితం. ప్రియులారా, ఆయన దగ్గరికి వెళ్ళి అద్భుతాలు పొందటం మాత్రమే కాదు, ఆయన సుమాతృకను మనం అనుసరించాలి, ఆయన బాటలో మనం నడవాలి. ఆయన ఏ రీతిగా యేసు ప్రభు యొక్క పవిత్రతలో ఆయన కూడా ఉండాలని కోరుకున్నాడు, మనం కూడా కోరుకోవాలి, ప్రయత్నం చేయాలి. పవిత్రమైనటువంటి జీవితం. రెండవది దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించటం. ఆయన ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి దారి తప్పలేదు పిల్లారా. మూడవది పిల్లారా, దీనత, వినయము, తగ్గింపు. అంతోని వారు ఏ కోసమందునా కూడా గర్వాన్ని దగ్గరకు రానివ్వలేదు పిల్లారా, గర్వాన్ని దగ్గర రాని. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది దేవుని యొక్క వాక్యం మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి. వాక్యం ద్వారా అద్భుతాలు చేస్తారు అంతోని గారు. ప్రియులారా, ఆయన వల్లే మనము కూడా జీవించటానికి అద్భుతాలు అంతోని వారి ద్వారా మీరు, మీ కుటుంబాలు కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని నా యొక్క కోరిక, నా యొక్క తలంపు. ఆ అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని దీవించాలని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, అంతోని వారిని శ్రీ సభలో
ఒక గొప్ప పునీతునిగా నిలబెట్టి మాకందరికీ గొప్ప సుమాతృకను ప్రసాదించావు. ఆయన ప్రసంగాలు చెబుతూ ఉంటే కరుడుగట్టిన పాపాత్ములు కూడా హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది నీ సన్నిధికి వచ్చేవారట. అయ్యా, మేము కూడా అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎవరిమైతే పాపములో బ్రతుకుతున్నామో, నీకు దూరముగా ఉంటున్నామో, మేము కూడా నీ సన్నిధికి వచ్చి నీ కృపను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ఓ ప్రేమామయ్య, కనికర సంపన్నుడా, ఈనాడు ఎవరైతే బిడ్డలు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారో, పునీత అద్భుతాల అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారందరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, వారి తలంపులను దీవించమని ఈ క్షణముల ప్రభువా ప్రత్యేకంగా వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ కృపణానికి అనుగ్రహించమని, మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని అడిగినటువంటి వారందరిని కూడా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.